నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం గొప్ప ఆధ్యాత్మిక వాక్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోని ప్రతిదీ నా గురువు. ఈ ఒక్క వాక్యం మన జీవితం మొత్తాన్ని మార్చగలదు. ఎలా అంటే, మన ఇష్టం లేని వ్యక్తి కూడా మనకు గురువేనా? మనకు జరిగిన కష్టాలు కూడా గురువులేనా? మన వైఫల్యం కూడా మనకి గురువేనా? ఈ ప్రశ్నలు మీలో రేకెత్తవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. శ్రీ రమణ మహర్షి గారు చెప్పిన వాక్యం లోతైన జ్ఞానం కలిగి ఉంది. ప్రపంచంలోని ప్రతిదీ నా గురువు అంటే ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. మనకు మంచిగా మాట్లాడేవారు ప్రేమ నేర్పుతారు. మనపై కోప్పడేవారు సహనాన్ని నేర్పుతారు. మనల్ని మోసం చేసేవారు జాగ్రత్త నేర్పుతారు. మనకెదురయ్యే కష్టాలు మనలో ఉన్న శక్తిని బయటికి తీస్తాయి. అంటే మన జీవితం ఒక పాఠశాల అయితే ప్రపంచమంతా మన గురువులే. కష్టాలు ఎలా గురువులుగా అవుతాయి అనేది మీ సందేహం కదా. మన జీవితంలో ఎవరికి కష్టాలు రావు? ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒకసారి మీరు ఆలోచించండి, మీ జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం ఏమిటి? ఆ సమయంలో చాలా బాధపడ్డారు కదా. కానీ ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు ఆ కష్టం మీకు బలాన్ని ఇచ్చిందా లేదా? విఫలం మనకు సహనం నేర్పుతుంది. నిరాకరణ మనకు స్వీయ విలువను నేర్పుతుంది. ఒంటరితనం మనల్ని మనం తెలుసుకునేలాగా అవకాశం ఇస్తుంది. అందుకే రమణ మహర్షి గారు చెప్తున్నారు, ప్రపంచంలోని ప్రతిదీ నా గురువు. మనుషులు ఎలా మనకి గురువులు అవుతారు? మనకు నచ్చిన వారు మాత్రమే కాదు, మనకు నచ్చని వాళ్ళు కూడా మనకు గురువులే. ఒక ఉదాహరణ చూద్దాం. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అవమానించారనుకోండి. ఆ అవమానం వల్ల మీరు రెండు మార్గాల్లో ఒకటి ఎంచుకుంటారు: బాధపడటం, లేదంటే ఎదగడం. అవమానం ఒక పరీక్ష, మన అహంకారాన్ని చూపించే అద్దం. అలాగే మంచి వ్యక్తులు మనకు ప్రేరణ ఇస్తారు. చెడు అనుభవాలు మనకు జాగ్రత్త నేర్పుతాయి. పోటీ మనకు కష్టపడడం నేర్పుతుంది. అందుకే ప్రతి వ్యక్తి ఒక ఉపాధ్యాయుడే. అసలు గురువు అంటే ఎవరు? శ్రీ రమణ మహర్షి గారి బోధనలో ప్రధానమైన విషయం ఏమిటంటే, బయట ఉన్న ప్రపంచం మన అంతర్ముఖాన్ని చూపించే అద్దం. మనకు కోపం వచ్చే వ్యక్తి మనలో ఇంకో కోపం ఉందని చూపిస్తాడు. మనకు అసూయ కలిగించే వ్యక్తి మనలో ఉన్న అసూయను బయటకు తీస్తాడు. అంటే అసలు గురువు బయట కాదు, మన మనసులోనే ఉన్నాడు. ప్రపంచం ఒక అద్దం మాత్రమే. ఈ బోధన మనకు ఏమి నేర్పుతోందంటే, ఏ సమస్య వచ్చినా వెంటనే ఇలా అడగండి, ఇది నాకు ఏమి నేర్పుతుంది? ఎవరో మీకు నొప్పి కలిగించినప్పుడు ఇది నా అహంకారానికేనా లేక నా ఎదుగుదలకు అవకాశమా అని ప్రతిరోజు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ రోజు మొత్తం జరిగిన విషయాల్లో మీకు వచ్చిన పాఠాలు గుర్తు చేసుకోండి. ఇలా చేస్తే జీవితం మీద మీ దృష్టి మారిపోతుంది. రమణ మహర్షి గారు చెప్పిన ఈ ఒక్క వాక్యం మన జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రపంచంలోని ప్రతిదీ నా గురువు. ఇది గనక మీకు అర్థమైతే మీకు శత్రువులు ఉండరు. మీకు బాధలనేవి శాశ్వతంగా అనిపించవు. మీకు ప్రతి అనుభవం ఒక వరంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ధన్యవాదములు. శుభదినము.